ఏటి చెప్పేదే మా అద్దుటమే ఎంతో బాగుంది గందా. మా మహారాణి గారు మా ఊరికి వచ్చేసినారు. మాతో మాట్లాడేందుకో మా మనసుకి ఎంతో సంబరంగా ఉంది. ఆరికి మన మీద దయాదార్చిందని ఉన్నాయి. చెప్పండి, మన మహారాణి గారికి జయము. మా మహారాణి గారికి జయము. నీవు మమ్మల్ని గుర్తుపట్ట తలుచుకోలేదా పార్వతి? చూసారా, ఓలమ్మ ఓలమ్మో, ఏటంటున్నారు మా మహారాణి గారు? ఎందుకు గుర్తుపట్టలేదు తవన్ని మావో? గుర్తుపట్టామని నన్ను దిట్టి తీసేసినాను గందా తమరికి. మా అందరం తమరికి కాళ్ళకి మొక్కినాం గందా. ఏట సిట్టమ్మా, ఏటంటావేటి? సరిగ్గా చెప్పావు. నువ్వు అంతున్నదే మావు అంటున్నావు. తమరు ఇంటున్నారు గందా మహారాణి గారు. మా నేతాలు అదే చెబుతున్నారు. ఇప్పుడు ఇంక నీ మితిమీరిన నటనను మేము చూడలేకుండా ఉన్నాము పార్వతి. ఇందులో ఏమీ సందేహం లేదు. నీవు మా పుత్రికవు, మరియు శివశంకరుడి భార్య పార్వతీదేవివి. ఇప్పుడు ఇంక నీ నటనను విడిచి నాతో మన భవనానికి రా. నిన్ను శివశంకరులు స్వయంగా వచ్చి తీసుకువెళ్లే వరకు నిన్ను నేను నా దగ్గర ఉంచుకుంటాను. పద. పర్వతమ్మ ఏమన్నా నటిస్తోందా? ఓరికి తెలుసు, ఈమె పార్వతీనేమో. మహారాణి తన పుత్రికి అంటుంది. శివుడికి పెళ్ళావంటనే. నాకేటో గజిబిజిగా ఉన్నదే. ఇది చూసినారా, మహారాణి గారు నన్ను అరి బిడ్డని అంటున్నారు. కానీ నాకటాటి అదృష్టం ఎక్కడది? నన్ను అరి భవనానికి కూడా తీసుకెళ్తానంటున్నారు. ఏటో చెప్పండి, ఏటంటారు మీరు? ఎల్లనారి అంట? లేదు లేదు, మిమ్మల్ని అందరినీ ఇడిసి నాని ఎట్టా ఉండగలనా? ఇది పార్వతి కాదే, పర్వతమ్మే పర్వతమ్మ. ఒకవేళ ఏమైనా పార్వతి పోలికలున్నటువంటి ఈ పర్వతమ్మను నేను పార్వతి అనుకుంటున్నానా? ఒకే పోలికతో ఇద్దరు కన్యలుండవచ్చును కదా. నారాయణ నారాయణ. మహారాణి మైనా ప్రణామం. ప్రణామం మాతా పార్వతి. ప్రణామం మాతామహి. మాత, మీ యొక్క ఈ అపరిచితమైన నటన వల్ల ఏదైనా అనర్థం జరిగిపోవచ్చును. అలిగి వెళ్ళిన ఆ పరమేశ్వరులు అత్యంత సుందర నర్తకి మహానంద యొక్క భవనానికి వెళ్ళారు. అక్కడ మహానంద వారిని వలలో వేసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది. అమ్మా, పుత్రి, విన్నారా మా తైది? పరమేశ్వరులు నా మీద అలిగి ఎక్కడ దాకా వెళ్ళిపోయారో. ఇప్పుడు నేనేమి చేయను మాత, నేనేం చేయను, నేనేం చేయను మాత. కన్నీరు పెట్టకండి మాత. ఆ దుష్ట మహానందను ఈ క్షణమే నేను దండిస్తాను. శ్రీ గణేశ, నేనేమైనా పొరపాటు చేశానా? లేదు దేవర్షి, పొరపాటేముంది? మీరైతే రహస్యాన్ని బయటపెట్టి పరిస్థితిని చక్కబరిచారు. వాస్తవానికి మనమందరం శివలీలా పాలన చేస్తాము. వారేది కోరితే అదే చేస్తాము. ఏమిటి సంగతి మహానంద? నీ సుందర వదనారవిందంపై విచార ఛాయలెందుకు కప్పుకుని ఉన్నాయి? స్వామి, మీరిచ్చిన మాట ప్రకారం నా యొక్క అంగీకారంతో 3 దినాలుగా నేను మీ పతివ్రతా పత్నిని. కానీ ఇప్పటిదాకా మీరు నన్ను మీ నుంచి దూరంగా ఉంచారు.
మీ సేవకి అవకాశమే ఇవ్వలేదు. అందుకే నాకు దుఃఖం. కానీ స్వామి, నా మనసులో నేను కూడా ఒక నిశ్చయానికి వచ్చాను. చెప్పు చెప్పు, నిస్సంకోచంగా చెప్పు. ఏ నిశ్చయానికి వచ్చావు నీవు? అదే, ఈ జీవితంలో మీరు తప్పించి వేరెవరి సేవ చేయనని. అలాంటి నిశ్చయం తీసుకునే ముందు నీవు దూరంగా ఆలోచించి నీ భవిష్యత్తును రూపొందించుకోవాలి. మేము ఒక్క 3 దినాల కోసం అతిథిగా వచ్చాము. సమయం పూర్తి కాగానే వెళ్ళిపోతాము. ఆ తర్వాత నీవేమి చేస్తావు? మిగిలిన జీవితాన్ని మిమ్మల్ని స్మరిస్తూనే గడుపుతాను స్వామి. కేవలం మీ స్మృతులలోనే. అగ్ని, నా పూజా గృహంలో అగ్ని. తెలుసు, నా పూజా గృహంలో నిప్పు. ఎవరైనా నా పూజా గృహాన్ని రక్షించండి. చంద్రిక, భద్రేశ, రూపాలి, త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి. నా శివలింగాన్ని రక్షించండి, శివలింగాన్ని రక్షించండి. అలా చూస్తూ ఉంటారే, నీళ్ళు తీసుకురండి. వదలండి నన్ను, వదలండి నన్ను, వదలండి నన్ను. ఏది నా శివలింగం? ఓ విధాత, ఓ శివశంకర, ఏమిటిలా అయిపోయింది? ఆ శివలింగం ముందు కూర్చొని నేను శివారాధనలు చేసేదాన్ని. ఆ శివలింగం అదృశ్యమైంది. నా ఆరాధ్యుని ప్రతిరూపం నా శివలింగం అదృశ్యమైపోయింది. ఇది ఎలాంటి అనర్థమైపోయింది మహేశ్వర? రత్నాల శివలింగాన్ని రక్షించుకోలేకపోయాను. అగ్నిదేవునికి ఎందుకు ఇంత ప్రకోపం? ఇది నా ఏ జన్మలోని అపరాధం? మమ్మల్ని క్షమించండి అమ్మా. కైలాస మహారాణి పార్వతి. పార్వతమ్మో కావు, పార్వతీదేవి అని. మమ్మల్ని క్షమించండి, మా వల్ల పొరపాటు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అమ్మా. మనం అనుకుంటున్నావు నువ్వు మనకి మా ఊరి పిల్లవని. నువ్వేమో పార్వతివాయే. మమ్మల్ని క్షమించు దేవి. ఏటేటో ఊసులాడేశాము నీతో. నువ్వెంతో పెద్ద మహారాజు బిడ్డవి. తిలోకనాథుడు శివునికి భార్యవు. ఓయమ్మో, మమ్మల్ని క్షమించండి అమ్మా. అరే, మీరంతా ఏమిటి క్షమా క్షమా అంటూ ఒకటే వల్ల వేస్తున్నారు? అరే, అదేటది క్షమా క్షమా అంటూ ఊకున్నారేంటి మీరందరూ? మీరందరూ నాతోటి నేను కోరుకున్నట్టుగానే కలిసిమెలిసి ఉన్నారు. మీ మనసులు స్వచ్ఛము, ప్రేమభరితమైనవి. కాబట్టి మీ వద్దకు వచ్చాను నేను. నారదా, నీ నారాయణ భక్తి మీద నాకు నమ్మకం పోయింది. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి చేస్తావు. నా అపరాధం ఏమిటి మాత? నారదా, ఇది అపరాధం కాదా? సదా నారాయణ నామం జపిస్తావు, పనులు శివపార్వతులవి చేస్తావు. నా ఉద్దేశంలో ఇప్పుడు కూడా నీవు శివపార్వతులదే ఏదో సమస్య తీసుకుని వచ్చుంటావు. శ్రీహరి,
మాత లక్ష్మీదేవి వాగ్బాణాల నుండి కృపతో నన్ను రక్షించండి. నేనైతే ఆ పరమేశ్వరుని, శ్రీ మహావిష్ణువుని, ఇంకా ఆ పరమపిత బ్రహ్మదేవుని చరణదాసుడను. ఇక ఆ ముగ్గురు కూడా నాకు సమాన రూపాలతో పూజ్యులు. కానీ నారదా, ఈ సమయంలో నీ ముఖం మీద ఉన్న చింతలో శివపార్వతుల రూపాలే కనిపిస్తున్నాయి. మీరు చెప్పినది నిజమే మాత. నేను ప్రస్తుతానికి పరమేశ్వరుడు, పార్వతీమాతల మధ్య ఉత్పన్నమైన అభిప్రాయ భేదాలకు చింతితుడను. పరమేశ్వరుడు శివుని వద్ద నుండి ఆయన శక్తి ఎన్నాళ్ళు దూరంగా ఉండగలదు. శ్రీహరి, ఇప్పుడు మీరే దీని పరిష్కారం చేయగలరు. అవును నారద, ఆటపాటలతో శివలీల ఆరంభమై దుఃఖదాయక పరిస్థితికి వచ్చింది. శ్రీహరి, ఈ శివలీల ఒక అంతాన్ని చేరవలే కదా. ఇద్దరి కలయికతో పాటు అది సమాప్తమవుతుంది నారద. అంటే శివలీల సమాప్తం అవగానే పరమేశ్వరుడు, పార్వతీమాతల కలయిక జరుగుతుందా? భవిష్యత్తులో తప్పక జరుగుతుంది. వర్తమాన కాలంలో ఏ ఒక్కరూ లొంగటానికి సిద్ధంగా లేరు. కానీ శ్రీహరి, త్రిమూర్తులు సర్వజగత్తులో చెబుతూ వచ్చారు, లొంగదీసుకోవడానికి లొంగడమే ఆవశ్యకమని. పరమపిత బ్రహ్మదేవులతో నివేదించుకుని వస్తున్నాను. వారు మీరు ప్రయాసపడితేనే ఈ సమస్యని పరిష్కరించగలరని. దేవి లక్ష్మి, పార్వతీదేవి నీకు సఖియే కదా. అయితే అయితే ఆమెకు నచ్చజెప్పు, ఈ ప్రసక్తిని అంతం చేయమని. అంటే ఆమెను లొంగమని చెప్పనా? లేదు, నేను ఆమెతో ఎప్పటికీ లొంగమని చెప్పను. అయినా నేను చెప్పగానే ఏమిటవుతుంది? ఆమె నా మాట విని లొంగిపోతుందా? అవదు, ఎప్పటికీ కాదు. పద, ఇక మన ఇంటికి పద. వద్దమ్మా, ఇప్పుడు ఈ ప్రదేశం వదిలి నేను ఎక్కడికి రాలేను. అయితే ఏమిటి, ఎల్లకాలం ఇక్కడే ఉంటావా? మీ అల్లుడు గారు వచ్చి నన్ను తీసుకుని వెళ్లే వరకు నేను నా ప్రియ సఖీలతో పాటు ఇక్కడే ఉండిపోతా. ఇప్పుడు నీవు ఇక్కడ ఉండడం ఏమీ భావ్యం కాదు పుత్రి. భావ్యం కాదా? ఎందుకు భావ్యం కాదు? ఎందుకంటే నీ వల్ల వీరికి ఇప్పుడు కష్టంగా ఉంటుంది. ఇప్పటిదాకా లేని కష్టం మరి ఇప్పుడెందుకు కలుగుతుంది? ఎందుకంటే ఇప్పటిదాకా నీవు పర్వతమ్మవు, ఇప్పుడు పార్వతివి. ఇప్పటిదాకా నీ యందు వీరి మనసులో సోదరి, సఖి అనే భావం ఉండేది. కానీ ఇప్పుడు ఎంతో ఉच्चతరమైన భావం కలుగుతుంది. అది పరిపరి విధాలుగా వీరికి సంకోచ కారణం, కష్టకారణం అవుతుంది. లేదు మహారాణి, మాకేనాటికి కట్టంగా ఉండబోదు. అది నీవు ప్రేమాభిమానాల వల్ల అలా అంటున్నావు. కానీ వాస్తవానికి చెప్పాలంటే పార్వతి ఇక్కడ ఉండటం వల్ల అందరికీ కష్టమే కలుగుతుంది. ఇక మరి పార్వతి తన భర్త వద్దకు వెళ్లాల్సిందే. ఎప్పటిదాకా ఇక్కడ ఉంటుంది? ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా. నేను చెప్పాను కదా అమ్మా, మీ అల్లుడు గారు వచ్చేంత వరకు. మాట వింటావా? మరి ఆయన నిన్ను బ్రతిమలాడాలంటే ఆయన్ని బ్రతిమలాడడానికి ఎవరు వెళతారు? నేను ఆయన్ను బ్రతిమలాడనా? వెళ్ళి అడగనా? అల్లుడు గారు, నా మాట వినండి, నా పుత్రికను బ్రతిమలాడండి, రండి. అరే, ఇన్నాళ్లుగా మీతోటి స్నేహితురాలుగా కలిసి ఉంది పార్వతి. ఈమెను మందలించలేరా? వెళ్ళమని మీరు చెప్పలేరా? ఆ యమ్మను ఈడ నుండి ఎల్లమని ఓరన్నా చెప్పగలరా ఏటి? ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పవద్దు. పోనీ ఆమె తల్లిదండ్రుల ఇంటికైనా వెళ్ళమని చెప్పండి. తర్వాత తన భర్త ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేయవచ్చును కదా. మీరందరూ ఈమెకు స్నేహితురాళ్ళు. ఈమె యొక్క మంచి కోరరా? చెప్పిన మాట ఇనుకోండి దేవి పార్వతి. మారాణి గోరి చెప్పిన మాట ఇనుకోండి. అవును దేవి, అమ్మగారు చెప్పిన మాట వినుకోవడమే మంచిది. మా అందరికీ మీరు సుఖంగా ఉండాలని అనిపిస్తుంది దేవి పార్వతి. విన్నావా పార్వతి? ఇప్పటి వరకు నీ స్నేహితురాళ్ళకి నీ మీద ముందున్న స్నేహభావం లేదు, మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వారు నిన్ను పర్వతమ్మ అని పిలవడం లేదు, నిన్ను దేవి పార్వతి అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నీవు ఎలా ఉండగలవు? ఉంటాను, తప్పకుండా ఉంటాను. నేను వీరితో స్నేహభావంతోనే ఉంటాను, పర్వతమ్మగానే ఉంటాను. మరైనా నీవు ఇక్కడ నుండి వెళ్ళవలసే వస్తుంది. వెళతాను, కానీ సమయం వచ్చినప్పుడే. అయితే మరి పరమేశ్వరుని వద్దకు వెళ్లి ఆయనను బ్రతిమలాడి ఇక్కడకు తీసుకుని రావడం కన్నా వేరే ఉపాయమేమీ లేదు. ఇక ఇప్పుడు అదే చెయ్యాలి పార్వతి. కన్నబిడ్డల సుఖం కోసం మాతాపితలు ఎన్నెన్నో చేయవలసి వస్తుంది కదా. మేము నీకు ఈ రత్న ఖచ్చిత శివలింగాన్ని ఇచ్చే ముందే చెప్పాము, అది మా ప్రాణాల కన్నా ప్రియమైనదని చెప్పాము కదా.
అవును స్వామి, అవశ్యం చెప్పారు. కానీ నేను నిర్దోషిని. నాది ఒకే ఒక్క దోషం. అది దుర్భాగ్యవశాత్తు ఆ శివలింగాన్ని రక్షించలేకపోయాను. నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. మేము నిన్ను క్షమించినప్పటికీ కూడా మాకు ముక్తి లేదు మహానంద. మేము మా ప్రాణప్రియమైన శివలింగం లేకుండా ఒక్క నిమిషము కూడా జీవించలేము. అందుకని నీవు మా కోసమై చితిని పేర్చు. ఎలాగైతే మాకేమీ మిగల్చకుండా అగ్నిజ్వాలల్లో అంతా మాడి మసైపోయిందో అలాగే మేము స్వయంగా చితాజ్వాలల్లో మండి దగ్ధమైపోతాము. వద్దు వద్దు స్వామి, వద్దు, అలా అనకండి. ఈ పాపిని క్షమించండి ప్రభు. నీవు పదే పదే క్షమాపణ కోరుతూ మమ్మెందుకు వ్యవసుల్ని చేస్తావు మహానంద? ఈ క్షమాపణ లాభం నీకు కలుగుతుంది, మాకు కాదు. నిన్ను క్షమించిన పిమ్మట కూడా మేము మా ప్రాణప్రదమైన శివలింగ స్మృతి నుండి ముక్తులము కాలేము. మేము నిన్ను నిందించడం లేదు, కానీ మేమేం చేయము, వ్యవసులము. దీని స్మృతి జ్వాలలు అనుక్షణం దహించి వేస్తున్నాయి. అంతకంటే ఇంకా ఉచితమేమంటే మేము ఒకే మాట మంటల్లో భస్మమైపోతాం. చితిని పేర్చమను మహానంద. వద్దు, మీరలా చేస్తే నా దశ ఎలా ఉంటుంది? జీవితాంతం నేను ప్రాయశ్చితమైన అగ్నిలో దహించుకుపోతాను. నిన్ను ఏ విధంగానూ బాధించడం మా ఉద్దేశం కాదు మహానంద. మేము బాధా విముక్తులం అవుదామనుకుంటున్నాం. వాదనలతో ఆలస్యం చేయకు. ఇక చితిని పేర్చమను. మీ ఇష్టానుసారమే స్వామి. వద్దు మహేశ్వర, వద్దు. అలా ఎప్పటికీ చేయవద్దు. అనర్థమైపోతుంది. జగత్ ప్రవాహం ఆగిపోతుంది. సృష్టి యొక్క వేగం మెల్లిగా తగ్గి ఆగిపోతుంది ప్రభు. ఏమిటి జరిగింది స్వామి? ఏమి చేయబోతున్నారా మహేశ్వరులు? జగత్తు ప్రవాహం ఎలా ఆగుతుంది? నీ ప్రశ్నలకు మూల సూత్రం చాలా దూరం వెళ్తుంది దేవి. ఏమేమని చెప్పను? ఎక్కడికెళ్ళినా సరే ఈ మూల సూత్రం ఉన్నది ఉన్నట్లుగా నాకు చెప్పండి. ఎంతో వ్యధతో వ్యాకులతతో తమరు మహేశ్వరుని ఎలుగెత్తి సంబోధిస్తే దానివల్ల నాకు అనిపించింది ఏమిటంటే ఏదో అప్రియమైన ఘటన జరుగుతుందేమోనని. నీ అనుమానం నిజమే దేవి. ఆ పరమేశ్వరుడు సోమసేనుడనే మానవ రూపంలో మండుతున్న చితిలో ప్రవేశిస్తున్నాడు. ఎందుకు 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 ఆయన అలా చెయ్యాలనుకున్నారు? దేవి, నీకు తెలిసినదే కదా, పరమేశ్వరుడు శివుని లీలలు అత్యంత విచిత్రము విశేషమైనవి అని. శివుడే స్వయం అతి విచిత్రము విశేషమైన వ్యక్తి. అయితే ఆయన లీలలు విశేషమైనవి కావా? ముఖ్యోద్దేశం మహానందకు ముక్తిని ఇయ్యడమే. కానీ శివపార్వతుల వాగ్వివాదాల నేపథ్యం మీద ఆధారపడి ఉంటది. సోమసేనుని రూపంలో ఉన్న మహేశ్వరుని ఇటువంటి సమయంలో ఆపకపోతే పరిస్థితి విషమిస్తుంది. ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారా? అవును మాత, సోమసేనుని రూపంలో. కానీ ఇదంతా చేయడానికి అవసరం ఏమిటి? శివుని విచిత్ర లీలలు ఎప్పుడు ఎక్కడ అవసరమవుతాయో ఆ నిర్ణయాన్ని ఆయనే తీసుకుంటారు. ఒకవేళ సఖీ పార్వతిని బాధించటానికనే పరమేశ్వరుడు సోమసేనుడయ్యాడేమో. ఇక ఇప్పుడు చితి మీద కూర్చుని ప్రాణత్యాగానికై ఉపక్రమించారు. ఈ కథలో అనేక అన్య కథలు, ప్రకరణాలు ఉన్నాయి మాత. వర్తమానంలోని చింతకు మూల కారణం ఆ పరమేశ్వరుడు సోమసేనుడు అనే మానవ రూపంలో ఉన్నారు. అదే మానవ రూపంలో చితి మీద కూర్చుని భస్మమైపోతే భవిష్యత్తులో వారు ఏ రూపంలో ఉంటారో యోచించాలి. పరిస్థితి గంభీరమైనది కావడం వల్ల మనం వెంటనే అక్కడకు చేరుకోవాలి. మనం అంటే నేను ఉన్నానా? దేవి, మనంలో 2 నుంచి కోట్ల సంఖ్యలో ఉంటాయి. రా వెడదాం. ఏమిటి జరుగుతోంది శ్రీ గణేశ? అక్కడ మన పితాశ్రీ సోమసేనుని వేషం ధరించి ఆ దుష్ట మహానంద కారణంగా చితిలో ప్రవేశించడానికి సిద్ధమయ్యారు. ఇంచుమించు దేవతలందరికీ ఈ అప్రియ వార్త విషయం తెలిసిపోయింది. అక్కడ పార్వతీమాత కూడా అత్యంత దుఃఖంలో ఉంది. దుఃఖంగా ఎవరికి లేదు. దుఃఖమే కాక కోపం కూడా వస్తుంది. నా ఇచ్ఛానుసారం ఆ దుష్ట మహానందని వధించాలని ఉంది. కానీ ఏమి చేయను, నేనెంతో వివసుడను.
ఒక స్త్రీని సంహరించడం ఉచితము కాదు. ఉచితానుచితాలను గురించి మరొకమారు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చితాభూమికి చేరుకుని పితాశ్రీ మహాదేవుని ఆపడానికి చూడాలి. పద. ఓం నమః శివాయ. 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 ఓ మహేశ్వర, ఓ కైలాసపతి, ఓ పరమేశ, రత్నఖచిత శివలింగంలో వెలసలే మహాదేవ, నేను దుఃఖితుణ్ణి. నేను మిమ్మల్ని రక్షించుకోలేకపోయాను. నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. నేను ఈ చితాగ్నిలో ప్రవేశించి నా వల్ల అనుకోకుండా జరిగిన ఈ ఘోర అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. స్వామి, స్వామి ఆగండి. స్వామి, మీరిచ్చిన మాట ప్రకారంగా ఇప్పటికి 3 దినాలు పూర్తి కాలేదు. వచనబద్ధమైన నీతి నియమాల కారణంగా నేను మీ యొక్క ధర్మపత్నిని. ఈ జగత్తులో ఏ పత్ని కూడా తన పతి ఈ విధంగా చితిలో ప్రవేశిస్తుంటే చూడలేదు. చూడడానికి నీవు ఈ చితాభూమికి రావాల్సిన ఆవశ్యకత ఏముంది? నీవిక్కడికి రాకపోతే ఇది చూసి ఉండవు. నా పతివ్రత ధర్మం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది స్వామి. కేవలం 3 దినాల కోసమే అయినా మనోవాక్కాయ కర్మలతో సమర్పిత భావంతో నేను మిమ్మల్ని నా భర్తగా స్వీకరించాను. మిమ్మల్ని మరల ప్రార్థిస్తున్నాను. దురదృష్టం వల్ల అగ్నికాండ జరిగింది. రత్నమయ శివలింగానికి హాని కలిగింది. అదంతా మరిచి భవిష్యత్తు గురించి యోచించండి. మహానంద, ఏ ప్రకారంగా నీకు నీ మర్యాద ధర్మం ప్రియమో అదే ప్రకారంగా మాకు మా శివుడు ప్రియమైనవాడు. చితిదాకా వచ్చి ప్రదక్షిణ చేసిన పిమ్మట భవిష్యత్తును గురించి యోచించడం ధర్మవిరుద్ధం అవుతుంది. ఇప్పుడిక చితిలో ప్రవేశించాల్సిందే. నీకు హితం జరగాలంటే నీవు నీ భవనానికి తిరిగి వెళ్ళు. మీరు చితిని విడిచి వెళ్ళడం అనేది ధర్మ విరుద్ధమైతే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ధర్మబద్ధం అవుతుందా? ఇప్పుడు మీరు మీతో పాటు నన్ను చితిలో ప్రవేశించడానికి అనుమతించండి. నీవెందుకు చితిలో ప్రవేశిస్తావు? నీ అపరాధమేమిటి? నీవు నిర్దోషివి. అపరాధం కానీ దోషం కానీ మీది మాత్రమే ఉంది. నేనెంత నిర్దోషినో మీరు కూడా అంతే కదా. రత్న ఖచ్చిత శివలింగం భస్మం అవడంలో మీ దోషము లేదు, నాది లేదు. మరైతే ఎందుకు ఆ కారణంగా మీరెందుకు కాలిపోవాలి? నీవు మళ్ళీ తర్కంలోకి దిగావు మహానంద. ఈ విషయం తర్కంతో కాక భావుకతతో చూడాలి. ఇప్పుడు నీవు తిరిగి వెళ్ళు. ఇక నన్ను చితిలో ప్రవేశించని. స్వామి, ఇదేమిటి మహాదేవా? ఏమిటి చేస్తున్నారు మీరు? శాంతించు అన్నా కార్తికేయ. ఈ సమయంలో శాంతిగా ఉండగలమా? పరమేశ్వరుడు మానవ రూపధారణతో అగ్నిలో ప్రవేశించాడు. మహేశ్వరుడు అగ్ని ప్రవేశం చేస్తున్నాడు. ఎలాంటి అనర్థం జరుగుతుందో. ఓం నమః శివాయ. పితాశ్రీ, మేము మీ దర్శనార్థం వేచి ఉన్నాము. పితా మహాదేవ, ప్రత్యక్షమవ్వండి. అవును పరమేశ, మీ నిజ స్వరూపంలో దర్శనమివ్వండి. మీకే ప్రతీక్షిస్తూ ఉన్నాం మహేశ్వరా. ఓం నమః శివాయ. దర్శనమి మహేశ్వరా. మా పిలుపును వినండి పరమేశ్వరా.
ఓ త్రికాలదర్శి ప్రత్యక్షమవు. ఓ పరమేశ, ఓ శివశంకర, మీ దర్శన భాగ్యం వల్ల ధన్యురాలనయ్యాను. నాకు చావు పుట్టుకలతో సంబంధమే లేదు. జన్మ మరణాల నుండి విముక్తి పొందాను. నేను ఏమి ఎరుగుదును? ఒక శ్రేష్ఠ సోమనాథుని రూపంలో నా ఆరాధ్యుడే నా ముందున్నాడని. నా వంటి తుచ్చ స్త్రీ మీద ఎంత మహాకృప! పతితులను పావనం చేయగలవో శివశంకర. తమ దర్శనం ఈ రూపంలో కలుగునని స్వప్నంలోనూ ఊహించుకోలేకపోయాను. స్వప్నంలో ఊహించవద్దు. నీకైతే భక్తి కలిగి ఉండడమే చాలు. అటువంటి నీ అచల శివభక్తి, దృఢమైన పతిభక్తి వంటి పవిత్ర భావాల వల్ల మేమత్యధిక ప్రభావితులము, ప్రసన్నులము అయ్యాము. నాట్య సౌందర్యాలని భౌతిక కళల్లో నీవు జీవిస్తున్నా అవి నిన్ను శివభక్తి, ఆత్మగౌరవాల నుండి విముఖురాల్ని చేయలేవు. మేము నీకు శివలోక ప్రాప్తిని వరంగా ఇస్తున్నాము. నిన్ను ఉద్ధరించడంతో పాటు మా అగ్ని పరీక్ష కూడా అయిపోయింది మహానంద. పతితోద్ధారకుడు పరమేశ్వరుడైన శివశంకరునికి, శివభక్తురాలు మహామాయి మహానందకు. నారాయణ నారాయణ. ఓ పరమేశ, మీ పరీక్ష ఎక్కడవగలదు? మీరే సర్వ జగత్తుని పరీక్ష చేస్తూ ఉంటారు కదా, మరి మిమ్మల్ని పరీక్ష ఎవరు చేయగలరు? శివుని పరీక్ష శక్తి చేయగలదు కదా. ఓ పరమేశ, మీరు పరీక్ష అంటున్నారే, పరోక్ష రూపంలో అదే తమరి లీల కదా. సర్వథా విచిత్ర లీల. అది ఎవరికి అర్థం కానిటువంటిది. పూజ్య మహాదేవుల లీలలు పార్వతీమాతకు కూడా అర్థం కాకపోతే అన్యులెవరికన్నా అర్థమవుతుందేమోనన్న ప్రశ్నయే తలెత్తదు. దీనివల్ల తెలిసిన నిజం ఏమంటే, పతి యొక్క లీలలు పత్నికి అర్థం కాకుండా పోతే ఇక పుత్రులకి ఎలా అర్థం అవుతాయి? భ్రాత గణేష, సరిగ్గా చెప్పానా? శివభక్తురాలు మహానంద ఉద్ధారకులు పరమేశ్వరునికి. మా ఆదరణీయ అతిథిజనులందరికీ ప్రణామాలు. మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఏదైనా విశేషమా? పరమేశ, మేమంతా ఇక్కడకు వచ్చిన కారణం మీకు తెలియకుండా ఉంటుందా? దయతో మీ లీలలను సమాప్తం చేయండి. ఇక అలిగిన పార్వతీమాతను కైలాసానికి రప్పించండి. బుద్ధి సిద్ధులకు పతి అయిన శ్రీ గణేశ, మేమొకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అది మా మనసులో ఎవరి మీద ఎటువంటి ఆగ్రహమూ లేదని. కానీ నీవు నీ తండ్రి యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది చేయాలనుకున్నా నీకు ఉచితమనిపిస్తేనే చెయ్యి. అవును మహేశ్వర, ఇప్పుడు మనం చేయగల ఉచిత కార్యం ఇరువురకు హితంగా ఉండాలి. ఓ శివశంకర, ఏదైనా పార్వతి వల్ల గనక తప్పు జరిగినట్లయితే దానికి మీ క్షమాపణ కోరుకుంటున్నాను. తమరు పార్వతిని క్షమించండి. మీరు మమ్మల్ని క్షమాపణ కోరి మేమే క్షమాపణ కోరుకునేలా వ్యవసుల్ని చేయకండి. ఏదైనా ఒక తప్పు జరిగితే దానికి మేము సమానంగా భాగస్థులమే. కానీ ఇప్పుడు పరిస్థితి శీఘ్రంగా సర్దుకుంటోంది. మనందరి కోసం ఈ కార్యాన్ని శ్రీ గణేశుడు నిర్వహిస్తాడు. నమః శివాయ.
Om Namah Shivaya.